హలో అందరికీ స్వాగతం మీ ప్రియమైన హెచ్ఆర్ఎం వర్స్ ఛానల్ కి. ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఒక విషయంపై. అదే నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ నందమూరి సినీ రంగ ప్రవేశం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే హడావిడి, మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు, ఏ సినిమాలో వస్తాడు అని. కానీ అసలు నిజమేమిటి, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు, ఏ స్థాయిలో ఈ ఎంట్రీ ఉంటుందో ఇవాళ ఆ మొత్తం విషయం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో ఒక లెజెండరీ లైన్. తాతయ్య ఎన్టీఆర్, తండ్రి బాలయ్య, ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్న మనవడు మోక్షజ్ఞ. ఇప్పటికే చాలా ఏళ్లుగా ఆయన డెబ్యూ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 2024 సంక్రాంతికి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని కూడా టాక్ వచ్చింది. కానీ ఆ సంవత్సరం గడిచిపోయింది, ఎంట్రీ మాత్రం లేదు. ఎందుకంటే బాలయ్య గారు రాజకీయాలతో, హాస్పిటల్ బాధ్యతలతో, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ప్లాన్ కొంచెం వెనక్కు వెళ్లిపోయింది. మొదట మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. హనుమాన్ వంటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. మధ్యలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా తయారైందని సమాచారం వచ్చింది. అది బయటకి రాకపోయినా ఫ్యాన్స్ లో ఆసక్తి మాత్రం బాగా పెరిగింది. ఇక ఇప్పుడు ఆయన వయసు కూడా 30 దాటేసిందని వినిపిస్తోంది. అంత పెద్ద స్టార్ల కుటుంబం నుంచి వస్తున్న వ్యక్తి ఇంత ఆలస్యం ఎందుకయిందని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై బాలయ్య గారు కూడా క్లారిటీ ఇచ్చారు. నేను నా కుమారుడిపై ఎలాంటి ప్రెషర్ వెయ్యను, ప్రతి ఒక్కరూ తమ దారినే ఎంచుకోవాలి. నేను కూడా నాన్నగారి దగ్గర అదే నేర్చుకున్నాను. అదే కాకుండా మోక్షజ్ఞ ప్రస్తుతం నటన, గుర్రపు స్వారీ, కతియుద్ధం, ఫైట్ ట్రైనింగ్ వంటి స్కిల్స్ నేర్చుకుంటున్నాడని కూడా తెలిపారు. ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్న, మోక్షజ్ఞ ఎలాంటి సినిమాలో కనిపించబోతున్నాడు? ఇండస్ట్రీలో టాకేమిటంటే మోక్షజ్ఞ మొదట పూర్తి హీరోగా కాకుండా ఒక స్పెషల్ అపియరెన్స్ రూపంలో వస్తాడట. అది కూడా తన తండ్రి బాలయ్య నటిస్తున్న క్రిష్ జగర్ములవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే పద్ధతిలో అఖిల్ అక్కినేని కూడా తన మొదటి సినిమాకు ముందు క్యామియో ఇచ్చాడు కదా, అలాగే ఒక గ్రాండ్ ఇంట్రొడక్షన్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇంకో హాట్ టాపిక్ ఏమిటంటే బాలయ్య గారి క్లాసిక్ సినిమా ఆదిత్య 369 కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. పేరు కూడా రిజిస్టర్ అయిందట, ఆదిత్య 999. ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోగా రానున్నారని బలమైన రూమర్స్ ఉన్నాయి. పాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి గైడెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అవుతోందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను బాలయ్య గారి కుమార్తెనే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందట. అంటే ఇది పూర్తిగా నందమూరి ఫ్యామిలీ ప్రాజెక్ట్ అవుతుంది. అనలిస్టుల అభిప్రాయం ఏమిటంటే ఈ డిలే మోక్షజ్ఞకి నష్టమేమీ కాదు, బెనిఫిట్ అయింది అని చెప్పాలి. ఇప్పుడు ఆయన మరింత మెచ్యూరిటీతో, కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీలో అడుగుపెడతారు. టాలీవుడ్ లో ఇంతకు ముందు కూడా చాలా స్టార్ సన్స్ తమ డెబ్యూలను కేర్ఫుల్ గా ప్లాన్ చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వాళ్లు. అదే సక్సెస్ పథంలో మోక్షజ్ఞ కూడా నడవబోతున్నాడు అనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, బాలయ్య గారి కొడుకు తెరంగేట్రం టాలీవుడ్ చరిత్రలో పెద్ద ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే బాలయ్య గారి పాపులారిటీ ఈ జనరేషన్ కే కాదు, దేశం దాటి విదేశాల్లో కూడా ఉంది. ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య నినాదాలే. అలాంటి స్టార్ కొడుకు ఎంట్రీ ఇస్తే అది సాధారణ విషయం కాదు. మూవీకి ఆటోమేటిక్గా భారీ బజ్ వస్తుంది. ఇదే ఇప్పటి వరకు తెలిసిన సమాచారం. మోక్షజ్ఞ నందమూడే టాలీవుడ్ ఎంట్రీపై మొత్తం వివరాలు మీకు క్లియర్ గా చెప్పాం. మీరు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం హెచ్ఆర్ఎం వర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.